హైదరాబాద్ లో గంజాయి ముఠాకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు చెక్ పెట్టారు. ఏపీ నుంచి హ్యాష్ ఆయిల్, బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లను తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. నిందితుల నుంచి 2.3 కేజీల హ్యాష్ ఆయిల్, 3.8 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ మన ఎస్ఓటి ఆపరేషన్స్ లో జరిగాయి. ఒకటేమో ఆష్ ఆయిల్ ఇక్కడ బయట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నటువంటిది, అది సీజ్ చేయడం జరిగింది. ఇంకోటేమో గాంజా చాక్లెట్స్. ఈ గంజాయి బీహార్ నుంచి తీసుకొచ్చి సమస్తీపూర్, అక్కడి నుంచి సీతామఢీ, ఆ 2 జిల్లాల నుంచి ఉన్నటువంటి ఆ ప్లేసెస్ నుంచి తీసుకొచ్చారు. ఈ హాష్ ఆయిల్ని ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో చేసి అమ్మకానికి పెడుతున్నారు. వాళ్ళు తెచ్చేది, కొనుక్కొని వచ్చేది తక్కువ రేట్లో ఉన్నది, ఇక్కడికి వచ్చింది అక్కడ కొన్ని వందల్లో ఉన్నది, ఒక 1000 రూపాయల్లో ఉన్నది, ఇక్కడ ఒక 2 lakhs వరకు కూడా టోటల్ ఈ క్వాంటిటీని అమ్మే లోపల వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. 10,000 ఉన్నది, 2 lakh rupees, లేకుంటే 1000 ఉన్నది, 1,00,000, అట్లా కన్జ్యూమర్ యొక్క డిమాండ్ పెడ్లర్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇలా చేస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా 5 నేరస్తులు ఉన్నారు. ఈ హాష్ ఆయిల్ వచ్చేది అన్నవరం నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇంకో ఈ నరేందర్ అండ్ సాయి కృష్ణ, ఈ 4 నేరస్తులు కూడా మనము పట్టుకోవడం జరిగింది. టోటల్గా వీళ్ళ ద్వారా మనము 2.3 kg ఆఫ్ హాష్ ఆయిల్ను సీజ్ చేయడం జరిగింది. చాక్లెట్స్, గాంజా ఉన్నటువంటి చాక్లెట్స్ ఇవి చాలా పాపులర్ అయిపోతున్నాయి. అది చాలా ఈజీ టు సర్క్యులేట్. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీ కూడా ఈజీగా చాక్లెట్ అంటే మన నోట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి పెద్దగా ఫాలో అప్ యాక్షన్ చేయడం కానీ పట్టుకోవడం కానీ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఇలా తీస్తున్నారు. సంతోష్ కుమార్ అండ్ బీరేందర్ సింగ్ వీళ్ళిద్దరూ చిన్నగా ఇక్కడ పని చేసుకుంటూ ఉంటూ వెళ్ళి సమస్తీపూర్, బీహార్లో సమస్తీపూర్ నుంచి ఇది తీసుకొచ్చారు. అక్కడ నుంచి చేసి వచ్చి సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా, బీహార్లో ఉన్న సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. వీళ్ళ నుంచి ఇవి 3.8 kg ఆఫ్ దిస్ చాక్లెట్స్ సీజ్ చేయడం జరిగింది.